press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నేను ఒక ప్రీవియస్ వీడియోలో ఒక స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్స్ చేస్తాను. అది మనకేంటంటే ఒక 5,000 రూపాయలు దొరికే స్మార్ట్ వాచ్ మనకి 3,000 రూపాయలకి అయితే అమెజాన్లో దొరుకుతుంది అనమాట. సో దాన్ని నేను ఇంకా అన్బాక్స్ చేసి దానికి డీటెయిల్ రివ్యూ అయితే నేను మీకు వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే, నేను మీకు ఇంకొక స్మార్ట్ వాచ్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఇది మనకి ఏంటంటే 4,500 రూపీస్ లోపల దొరికే ఒక స్మార్ట్ వాచ్. ఇది మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తున్న స్మార్ట్ వాచ్ అనమాట. అదే ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, Boltt రింగ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తున్న స్మార్ట్ వాచ్ అనమాట. ఇది మనకి 4,500 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ, ఇది మనకి కొనచ్చా లేదా, నెక్స్ట్ మనకి కాలింగ్ ఫీచర్ అని చెప్పేసి మెయిన్గా చెప్పాను కదా. సో మన కాలింగ్ ఫీచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంటే SpO2 కానీ హార్ట్ రేట్ సెన్సార్స్, నెక్స్ట్ మనకి ఎటువంటి ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశాను దాని గురించి డీటెయిల్గా నేను మీకు అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూ ఈరోజు ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క Boltt రింగ్ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ అనేది అన్బాక్స్ చేసి దాని తర్వాత దీని లోపల ఉన్న కంటెంట్స్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ దీని ఒక అప్లికేషన్స్లో ఎలా యూస్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది డీటెయిల్ తెలుసుకున్న తర్వాత నేను మీకు కాలింగ్ టెస్ట్ చూపిస్తాను. దాని డీటెయిల్ రివ్యూ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ మీద మీరు తీసుకున్నట్లయితే మనకి Boltt లోగో అయితే ఉంది. రింగ్ బ్లూటూత్ కాలింగ్ అని చెప్పేసి రాశారు. విరాట్ కోహ్లీ బొమ్మ, నెక్స్ట్ మనకి వాచ్ ఫోటో, దాంతోపాటు మనకి ఇక్కడ పక్కన ఫుల్ టచ్ స్మార్ట్ వాచ్ SpO2 43mm అనమాట ఇది. సో నెక్స్ట్ ఇట్ సైడ్ తీసుకుని మనం కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకి ఇది బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది, దాంతోపాటు మనకి SpO2 మానిటరింగ్తో వస్తుంది, హార్ట్ రేట్ ట్రాకింగ్, దాంతోపాటు మనకి మల్టిపుల్ వాచ్ ఫేస్ అయితే మనకి దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్, IP67 వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది అనమాట. స్లీప్ మానిటరింగ్ కూడా దీంట్లో ఉంది, మ్యూజిక్ కూడా దీంట్లో వినొచ్చు అనమాట. సేమ్ మనం ఇందా సైడ్లో చదివిన ఫీచర్స్ ఇటు పక్క కూడా మనకి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి నేను వాచ్లో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. కింద స్పెసిఫికేషన్స్ అయితే రాశారు 1.7 inches, నెక్స్ట్ మనకి వాటర్ ప్రూఫ్ అవన్నీ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ యొక్క యాప్కి సంబంధించిన QR కోడ్ ఉంది. ఇటు పక్క తీసుకున్నట్లయితే ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి 10,000 అని చెప్పేసి రాశారు. ఇది మనకి 4,500 రూపాయలకి అయితే దొరుకుతుంది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ తీసుకుంటే మనకి డిసెంబర్ ఉంది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ మనకి వాచ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. సో వాచ్ని తీసేసి లోపల మనకి ఇంకేమేమి కంటెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను దాని డీటెయిల్ అయితే చూద్దాం. సో ఒకసారి నేను బాక్స్ తీసేసిన తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లో మనకి Boltt యొక్క మనకి మాన్యువల్, యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏదైనా వాచ్ ఎలా యూస్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే రాసుంటారు అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని మెంబర్షిప్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గానా మెంబర్షిప్ ఒక 3 monthsకి, నెక్స్ట్ దాంతోపాటు G5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఒకటి, దాంతోపాటు Bolttకి సంబంధించిన యాప్, దానికి సంబంధించిన ఒక మెంబర్షిప్, బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్, ఇట్లా కొన్ని మెంబర్షిప్స్, వారంటీ కార్డ్స్ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాచ్లో తీసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ ఇలా స్వైప్ చేసినట్లయితే మీకు కాల్ రికార్డ్స్, నెక్స్ట్ మనకి మ్యూజిక్ ప్లేయర్, నెక్స్ట్ మనకి స్టెప్ కౌంట్, స్లీప్ మానిటరింగ్, నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. రైట్ సైడ్ నుంచి మీరు స్వైప్ చేసినట్లయితే దాంతోపాటు మనకి మీకు ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్స్, SpO2 ఇవన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్నట్లయితే మనం వాచ్ పే చేసిన తర్వాత మీకు మేజర్గా వాచ్ ఫేస్గా మనం దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వాచ్ ఫేస్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట, మీకు కావాల్సిన వాచ్ ఫేస్ అనేవి. సో దీనిలో లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీకు మొబైల్లో నేను చూపిస్తాను ఎక్కడ ఉంటాయి ఏంటి. కస్టమ్ వాచ్ ఫేస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు మెనూ ఓపెన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి మొబైల్లో మీరు డాఫిట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో యాడ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ BSW005 మోడల్ నెంబర్ అది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే మనకి అది కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. కనెక్ట్ అయిపోగా మన స్టెప్స్ అవన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. హార్ట్ రేట్ సెన్సార్, నెక్స్ట్ మనకి SpO2 ఇవన్నీ కూడా మనకి దీంట్లో అప్డేట్ అయితే అయిపోతాయి అనమాట. సో ప్రతిసారి దీనిలో స్టాటిస్టిక్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దానిపై మరి మెనూ క్లిక్ చేస్తే మీకు వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ వాచ్ ఫేస్లో మీరు ఇక్కడ చూపిస్తాను నేను. మన ప్రజెంట్ కొన్ని డిఫాల్ట్ వాచ్ ఫేస్ ఉన్నాయి, అవి కాకుండా మీకు ఇంకా కావాలనుకుంటే కస్టమ్ వాచ్ ఫేస్ కూడా మీరు దీనిలో పెట్టుకోవచ్చు. దాంతోపాటు లైవ్ వాల్ పేపర్స్ కూడా దీనిలో మనకైతే ఉంటాయన్నమాట. సో లైవ్ వాల్ పేపర్స్ కూడా మీకు కావాలనుకుంటే మీరు లైవ్ వాల్ పేపర్స్ కూడా మీరు దీనిలో సెట్ చేసుకోవచ్చు. సో చాలా వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీరు ఏదైనా వాచ్ ఫేస్ని డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయిందా ఈ విధంగా అయితే మనకి దానిలోకి వచ్చేస్తుంది. నోటిఫికేషన్స్ మనం పెట్టుకోవాలి. సో ఏ వాటి నుంచి నోటిఫికేషన్ రావాలి ఏంటి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలారమ్స్ పెట్టుకోవచ్చు. ఫేవరెట్ కాంటాక్ట్స్లోకి వెళ్తే మనం కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన కాంటాక్ట్స్ మాత్రమే మనకి స్మార్ట్ వాచ్లు అయితే కనిపించి జరుగుతాయి. నెక్స్ట్ మనకి అదర్స్లోకి వెళ్తే మనకి ఫైండ్ మై డివైస్, నెక్స్ట్ మనకి క్విక్ వ్యూ, వెదర్ రిపోర్ట్స్, డ్రింక్ వాటర్ రిమైండర్, ఇటువంటి ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనకి డాఫిట్ యాప్ యొక్క ఓవర్వ్యూ.
సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ నెక్స్ట్ మనకి సెటప్ అప్లికేషన్ పరంగా ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి వాచ్ యూఐ ఎలా ఉంది అనేది డీటెయిల్గా చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్ రివ్యూ మాడుకుందాం. దాంట్లో మీకు ఏంటంటే కాలింగ్ టెస్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డీటెయిల్ రివ్యూ గురించి మాడుకుంటే అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, వెయిట్ గురించి మాడుకుంటే మనకి ఇది 1.7 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇది మనకి ఫుల్ టచ్ డిస్ప్లే 43 mm వస్తుందన్నమాట. ఇది మనకి 2.5D గ్లాస్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఫుల్ మెటాలిక్ బాడీ, సైడ్ అంతా మెటల్ బాడీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. స్ట్రాప్స్ కూడా మీరు చూడడానికి చాలా అయితే బాగున్నాయి. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో స్ట్రాప్స్ మీరు తీసుకున్నట్లయితే చాలా క్వాలిటీ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్ట్రాప్స్ని మనం చేంజ్ చేయలేం. దీంట్లో మనకి చాలా కలర్స్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీరు కావాలనుకుంటే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఒకేసారి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాప్స్ అయితే మనం తీయలేమన్నమాట. ఒక స్ట్రాప్స్ మార్చాలంటే మనం వాచ్ షాప్కి వెళ్ళి రిపేర్లో మనం దీన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏదైనా మొత్తం గ్లాస్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. వెనకాల సెన్సార్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్స్ సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ఒక డైల్ అయితే ఉంటుందన్నమాట. సో రొటేటింగ్ డైల్, ఈ డైల్తోనే మనం ప్రతిదీ మెనూ ఆప్షన్లో కావచ్చు, నెక్స్ట్ మనకి సైడ్ మనం ఏదైనా ఒక్కొక్క అప్లికేషన్ డీటెయిల్గా వెళ్ళాలనుకున్నా సరే మనం ఈ డైల్ ద్వారా వెళ్తాం అనమాట. ఇది ఓవరాల్గా దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి అయితే. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఒక 57 grams నుంచి 60 grams లోపలైతే మనకి దీని ఒక వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇటుపక్క సైడ్లో మీకు ఒక మైక్రోఫోన్ అయితే ఉంటుంది, ఇన్బిల్ట్ మైక్రోఫోన్. అండ్ ఇటుపక్క మనకి ఒక ఇన్బిల్ట్ స్పీకర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది ఓవరాల్గా దీంట్లో ఇచ్చిన మనకి కనిపిస్తున్న మేజర్ ఫీచర్స్ అయితే. నెక్స్ట్ మనకి దీని ఒక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనం ఇందాక వాచ్ యూఐలో చూసాం. మనకి ఎస్పీ ఓటు కావచ్చు, హార్ట్ రేట్ సెన్సార్లు కావచ్చు, నెక్స్ట్ మనకి స్పోర్ట్ మోడ్స్ చాలానే ఉన్నాయి. వాచ్ ఫేస్గా కస్టమ్ వాచ్ ఫేస్ పెట్టచ్చు, లైవ్ వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు, మన కస్టమ్ వాల్ పేపర్స్ పెట్టచ్చు, డైల్ ప్యాడ్, సో కాలింగ్ ఫీచరు, నెక్స్ట్ మనకి మెసేజింగ్కి సంబంధించి సో ఎవరైనా కాల్ చేయాలంటే చేయొచ్చు. ఇటువంటి ఫీచర్స్ అన్ని కూడా దీన్ని మనకైతే ప్రొవైడ్ చేశారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీని ఒక అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీకు చూపించాను కదా. సో దాఫిట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అయితే పనికి వస్తుంది. లేదా మనకి ఫైర్ బోల్ట్ యాప్ అయినా మనం ఆ రెండిట్లో ఏదో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దీన్ని పేర్ చేసుకుని అయితే మనం యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2000 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిలో మేజర్గా ఇంకో థింగ్ ఏంటంటే 8 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి మనం ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ని యూస్ చేస్తూ మనం దీన్ని యూస్ చేసినట్టయితే ఒక 24 hours బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ మనం దీన్ని ఛార్జ్ చేయాలంటే మినిమం ఒక 2 hours అయితే టైం పడుతుంది. సో 0 నుంచి 100% ఛార్జింగ్ రావాలంటే ఒక మినిమం 2 hours టైం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లూటూత్ 5.0 వర్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. సో IP67 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి 1 meter వరకు మనం నీళ్ళు అయితే పెట్టచ్చు, ఒక 30 minutes వరకు. సో మనం అట్లా అని చెప్పేసి సాల్ట్ వాటర్లో, హాట్ వాటర్లో పెడితే ఖచ్చితంగా వాచ్ అయితే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి సైడ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టేక్ కేర్ అయితే ఉండాల్సి ఉంటుంది. నార్మల్ స్వెట్ కానీ స్ప్రింకిల్స్ ఆఫ్ వాటర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఓవరాల్గా వాటర్ రెసిస్టెంట్ గురించి. నెక్స్ట్ మనకి ఇప్పుడు కాలింగ్ ఫీచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ కాలింగ్ ఫీచర్ ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు మన ఫ్రెండ్ అబ్బికి అయితే ఫోన్ చేద్దాం. ఒకసారి ఫోన్ చేసి నేను మీకు లైవ్లో మాట్లాడతాను. సో మనకి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో ఎలా వినిపిస్తుంది అనేది నేను చెప్పడం కంటే కూడా మీరే లైవ్లో విని ఒకసారి తెలుసుకుందాం. సో దీనిలో మనకి ఇందాక మీకు కాంటాక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపించాను కదా. సో దానిలో మనం ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కాంటాక్ట్ యాడ్ చేసి పెట్టాను. సో అభిది మనం అప్లికేషన్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇష్టమైన కాంటాక్ట్స్ని. ఒకసారి నేను కాల్ చేస్తాను ఇప్పుడు. సో మీరే ఒకసారి లైవ్లో అయితే విందాం ఆడియోని. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుంది అభి నీకు క్లియర్గా? అదే మనకి రీసెంట్గా ఫైర్ బోల్ట్ నుంచి ఒక వాచ్ మనం రీసెంట్గా పర్చేస్ చేసాం కదా. సో ఆ వాచ్ రివ్యూ వీడియో అయితే నేను లైవ్లో అయితే ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అయితే కాలింగ్ ఫీచర్ గురించి నేను చెప్పేదానికంటే కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు కాల్ చేస్తున్నాను. నీకు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఏమన్నా డిస్టర్బెన్స్లు కానీ లేకపోతే మనకి మాడ్యులేషన్స్ తగ్గడం కానీ బ్రేక్స్ కానీ ఏమన్నా కనిపిస్తున్నాయా? క్లియర్గా ఆడియోలో ఎటువంటి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా వినిపిస్తుందా నీకు క్లియర్గా? ఓకే ఓకే, అంటే ఇప్పుడు నేను వాచ్ కొంచెం దూరంగా పెట్టాను అనమాట. సో దానివల్ల అయితే నీకు ఓకే, నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట దీంట్లో. ఓకే, నీ వాయిస్ కూడా నాకు క్లియర్గా స్పీకర్ నుంచి అయితే క్లియర్గా వినిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే అబ్బి, ఓకే నేను మళ్ళీ సరే నేను మళ్ళీ చేస్తాను.
సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియోలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదంట. సో నేను దూరంగా పెట్టినప్పుడు కొంచెం వాయిస్ అనేది లో వినిపిస్తుంది, అది ఆటోమేటిక్గా ఎక్కడైనా స్పీకర్ అనేది కొంచెం దూరం వరకే తీసుకుంటుంది కాబట్టి డెఫినెట్లీ అదైతే ఉంటుంది. బట్ మనకేంటంటే ఆడియోలో ఎటువంటి మార్పులు అయితే, అంటే మనకి ఎక్కువ లో మాడ్యులేషన్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ ఇటువంటివి అయితే కనిపించలేదు. సో అవి అయితే క్లారిటీ ఉందని చెప్పాడు కాబట్టి ఆడియోలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో కాలింగ్ ఫీచర్ దీనిలో బాగా పనిచేస్తుంది, నాకు వినిపించడం కూడా స్పీకర్ అనేది చాలా బాగా అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇది కాలింగ్ ఫీచర్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి IP67 వాటర్ రెసిస్టెంట్, మెయిన్గా మనకి దీంట్లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం ప్రోస్ కిందకి అయితే తీసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది, సేమ్ మనకి యాపిల్ వాచ్ లెక్కే ఉంటుంది అనమాట. సో చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది, మనకి పట్టుకోగానే ఒక ప్రీమియం మనకి ఫినిషింగ్ లుక్తో ఉన్న ఒక స్మార్ట్ వాచ్ని పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఏదైతే ఛార్జింగ్ గురించి చెప్పానో, సో 2 hours అయితే టైం తీసుకుంటుంది అనమాట. అది కొంచెం ఎక్సెస్ అనిపించింది నాకు. సో అంతసేపు ఛార్జ్ టైం పడుతుంది కదా, సో ఇంకా కొంచెం తగ్గించుంటే, ఇప్పుడు 5,000 రూపాయల లోపల మనం ఏదైనా స్మార్ట్ వాచెస్ మనం పర్చేస్ చేసే పని అయితే మనకి ఒక 15 minutes 1 hour లోపల ఛార్జింగ్ అయితే ఎక్కేస్తాయి అనమాట. ఇది మనకి 2 hours వరకు టైం తీసుకుంటుంది, అదొక కాన్ కిందకి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 5,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో కొనే స్మార్ట్ వాచ్ కాబట్టి AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ దీనిలో మనకి AMOLED డిస్ప్లే అయితే లేదు, GPS కూడా లేదనమాట. నెక్స్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనిలో మనకి ప్రొవైడ్ చేయలేదు. సో బేసికలీ ఇవన్నీ పెద్ద పెద్ద పాయింట్స్ అయితే కాదు, సో చిన్న చిన్న మైనర్ గ్లిచెస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అవి పెట్టుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్ అనమాట. సో ఫైనల్ కంక్లూడ్ నేను ఏం చేస్తా అంటే, ఇది మనకి 5,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో కొనగలిగే స్మార్ట్ వాచ్ అనే విషయానికి వస్తే, డెఫినెట్లీ మనకి 5,000 రూపాయల లోపల ఒక కాలింగ్ ఫీచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ మంచి స్పోర్ట్ మోడ్స్తో మంచి బిల్ క్వాలిటీ ప్రీమియం లుక్తో కావాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ స్మార్ట్ వాచ్ అయితే ఒక ప్రిఫర్ అయితే చేస్తాను అనమాట. సో 10కి నేను దీనికి 9.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవి పెద్ద మ్యాటర్ అయితే కాదు. బట్ డెఫినెట్లీ 5,000 రూపీస్లో వన్ ఆఫ్ ది వాచ్ దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా దీని యొక్క Boltt రింగ్ స్మార్ట్ వాచ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.